గా రిలీజ్ చేయడం కోసం పోటీ లేని డేట్ న రిలీజ్ చేద్దామని మూవీ మేకర్లు చూస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అయిన హనుమాన్ నుంచి ఒక పోస్టర్ అయితే ఈ రోజు రిలీజ్ చేశారు భయ్య. నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ వర్మ ఏదైతే చెప్తున్నాడో అది చేస్తున్నాడో అనిపిస్తుంది. హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో వచ్చిన హైప్ హనుమాన్ లో పూర్తిగా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్తున్నాడు. పోస్టర్ కూడా అలానే ఉంది. హనుమంతుల వారి చేతుల్ని చూస్తుంటే కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఏస్ చేతుల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు అయితే సంక్రాంతికి లేకపోతే దసరాకు రిలీజ్ అవుతాయి అని 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కల్కి మూవీని మే 9న రిలీజ్ అంటూ స్వప్న సినిమాస్ డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏపీ ఎలక్షన్ వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడిందని మూవీ మేకర్లు అనౌన్స్మెంట్ చేయకపోయినా ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రిలీజ్ డేట్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నెల రోజుల్లోపు ఒక కొత్త డేట్ తో సినిమాని రిలీజ్ చేయాలి. కల్కి మూవీని గ్లోబల్ గా రిలీజ్ చేయడం కోసం పోటీ లేని డేట్ న రిలీజ్ చేద్దామని మూవీ మేకర్లు చూస్తున్నారు. ఇప్పటికే 2 డేట్లు అనుకున్నారట. ఒకటి మే 30, ఇంకోటి జూన్ 2nd వీక్ న రిలీజ్ చేద్దామని మూవీ మేకర్లు చూస్తున్నారట. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ డేట్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.